ఎంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నా ఈ వయస్సందే, ఈ వయసు మళ్ళినప్పుడు వచ్చే సమస్యలు చెప్పుకునేవి కాదు, పంచుకునేవి కాదు. గతంలో కష్టపడి సంపాదించి డబ్బు తెచ్చేటప్పుడు మా ఆయన బంగారం, మా ఆయన ప్రాణ సమానం అన్న నోటితోనే సంపాదన లేక, అడుగు తీసి అడుగు వేయలేక పరీక్షిస్తున్నాడు. నేను చేసిన పాపాలు, యవ్వనంలో కన్ను మిన్ను కానక చేసినటువంటి ఆ దుష్కృత్యాలు ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి. నేను ఒప్పుకుంటున్నా, ఆ యవ్వనం అందే మహా చెడ్డది. అప్పుడు ఏది కంటికి కనిపించదు. కంటి పొరలు మదముతో గర్వముతో మూసుకొని పోయింటాయి, కళ్ళు పొరలతో. ఇప్పుడు కదా అవి తొలగేది. శత్రువుకు కూడా ఇలాంటి హీన దీన స్థితి రాకూడదు, కానీ నాకు వచ్చింది. అంగీకరిస్తున్నాను, అంగీకరించాలి. మనసు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మోసం చేయలేం కదా. ఆ మనస్సును మభ్య పెట్టలేం కదా. ఎవరినైనా మభ్య పెట్టచ్చు, స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను, ఎవరినైనా మభ్య పెట్టవచ్చు. కానీ ఆ మనస్సు అనేదాన్ని మభ్య పెట్టడం ఎవ్వరి తరము కాదు. అది అడిగే ప్రశ్నలకు తల వంచి తీరాలి. సమాధానం నోటి నుంచి బయటికి రానటువంటి ప్రశ్నలు అడుగుతుంది. దానికి మౌనమే సమాధానం. కన్ను మూయడమే మంచిది కదా. కానీ అలా లేదే, దేవుడు నాకు కన్ను మూసే అవకాశం ఇవ్వడే. ఉండు ఇంకా ఉంది, ముసళ్ళ పండగ ఇంకా ఉంది. చేసిన పాపాలు ఊరికే పోవు. సోపు రుద్ది నీళ్లు బకెట్లు స్నానం చేసినా ఆ పాపాల మలినం కడిగేది ఎవ్వరి తరము కాదు. పంటి బిగువున భరించాలి. పెద్ద పెద్ద అనారోగ్యాలు, గుండెలో స్టంట్లు వేశారు. గుండెలో ఉన్నటువంటి నాళికలు కొవ్వుతో మూసుకొని పోయాయి. వాటిని శుభ్రపరిచి స్టంట్లు వేశారు. కానీ పాపాలు, చేసిన పాపాలకు ఏ స్టంట్లు వేసేకి లేదు, అవి శుభ్రపరిచేకి లేదు. ఏమి ఇలా చెప్తున్నాడని అనుకుంటారా? చెప్పవలసిన సమయం ఇదే. కొంతమందిలో అయినా మార్పు వస్తుందని. కన్ను మిన్ను కానటువంటి సందర్భాల్లో ఇది ఒక హెచ్చరిక.